రియల్ ఎస్టేట్ రంగంలో ఏం కొనాలన్నా మధ్యవర్తి ఉండాల్సిందే. ఇల్లు, స్థలం ఏది కొన్నా దాని విలువకు అనుగుణంగా కమిషన్ చెల్లించాల్సిందే. అయితే ఆధునిక కాలం తెచ్చిన మార్పుతో స్థిరాస్తి లావాదేవీల్లో మధ్యవర్తుల స్థానంలో టెక్నాలజీ వచ్చేసింది. అవును, ఇప్పుడు రియల్ రంగంలో ఇంటి కొనుగోళ్లన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఇలా ఆన్లైన్ ద్వారా స్థిరాస్తి లావాదేవీతో భారత్లో ప్రతి ఏటా సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు బ్రోకరేజ్ ఆదా అవుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ లో పెరుగుతున్న ఆన్లైన్ సేల్స్, ఆన్లైన్ లో చూసి ఇళ్లను కొంటున్న కస్టమర్లు, ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న అన్ని వివరాలు, ఆన్లైన్ సేల్స్ తో ఏటా భారత్ లో 2,000 కోట్ల కమిషన్ ఆదా. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకరేజ్ లేదా కమిషన్ సర్వసాధారణం. మనం ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే అందుకు సహకరించిన మధ్యవర్తికి కమిషన్ చెల్లించాల్సిందే. అది వ్యక్తి అయినా సంస్థ అయినా బ్రోకరేజ్ ఇవ్వాల్సిందే. ప్రాపర్టీ విలువకు అనుగుణంగా బ్రోకరేజ్ ని నిర్ణయిస్తారు. బ్రోకరేజ్ అమౌంట్ భారీగా వస్తుందని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, హౌస్ వైఫ్స్, నిరుద్యోగులు స్థిరాస్తి వ్యాపారంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. అయితే మారుతున్న కాలంతో పాటు ఈ అంశంలో చాలా మార్పులు వచ్చాయి. అందుకు తోడు టెక్నాలజీ సైతం రియాలిటీ రంగంలో మధ్యవర్తుల ప్రాధాన్యతను చాలా వరకు తగ్గించింది. ఇప్పుడు చాలా వరకు మధ్యవర్తులు లేకుండానే స్థిరాస్తి లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటి కొనుగోళ్లకు సంబంధించి చాలా వరకు ఆన్లైన్లోనే సంప్రదింపులు జరుపుతున్నారు. నేరుగా ప్రాపర్టీ డెవలపర్ లేదా బిల్డర్ ను ఆన్లైన్ లో కాంటాక్ట్ చేస్తున్నారు. 1-4 సార్లు వాళ్ళతో డిస్కస్ చేసి బిల్డర్ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ ప్రాజెక్ట్ అంతా చూపించి ఎడ్యుకేట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్కే బెనిఫిట్ ఎక్కువ. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు బిల్డర్కి వెళ్ళి డైరెక్ట్గా చెప్పటం, చేయించి పెట్టడం వాళ్ళు. ఎందుకంటే కస్టమర్ ఎక్కడో ఎన్ఆర్ఐ ఉండొచ్చు, బహుశా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యవర్తి తన ఫ్లాట్ లాగా ఫీల్ అయ్యి వచ్చి చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది చాలా చోట్ల. కాబట్టి ఇప్పుడు కూడా మధ్యవర్తిత్వం అనేది మంచిదే. ఇంటి ధర, అడ్వాన్స్ చెల్లింపులు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్స్ తదితర వివరాలన్నీ ఆన్లైన్లోనే తెలుసుకుంటున్నారు. అంతేకాదు బిజీ లైఫ్ కి తోడు టెక్నాలజీ తెచ్చిన మార్పు వల్ల సైటును సైతం వీడియో వాక్ త్రూ ద్వారా ఇంటి నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నారు. దీంతో ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించి మధ్యవర్తుల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. స్థిరాస్తి కొనుగోళ్లలో ఆన్లైన్ లావాదేవీలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోందని పలు జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగ మార్కెటింగ్ సంస్థల లెక్కలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో నగరాల్లో 30-40% మంది ఇంటి కొనుగోలుదారులు ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారట. వీళ్లంతా వీడియో వాక్ త్రూ ప్రాపర్టీలను వీక్షించి ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు. బెంగళూరు, ముంబై, పుణె వంటి నగరాల్లో స్థిరాస్తి కొనుగోళ్లకు ఆన్లైన్ పైనే ఆధారపడుతూ ఉండగా ఢిల్లీ, హైదరాబాదీలు ఇంకా బ్రోకర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. బెంగళూరు, తెలంగాణ, ఆంధ్రాలోకి వచ్చినప్పటికి మనకు కొంతవరకు ఇంకా మనము ఈ బ్రోకర్ సిస్టమ్ను మనం ఎక్కువగా డిపెండ్ అయ్యి కనపడుతున్నాం. ఎందుకంటే అది ఏజెస్ నుంచి వస్తుంది. దాదాపు మోర్ దెన్ 1 lakh బ్రోకర్స్, 100,000 బ్రోకర్స్ హైదరాబాద్లో వీటి మీద ఉంది. ప్రతి కంపెనీస్ కూడా వాటి మీద ప్లాన్ చేసుకొని వాటిని చూస్తున్నారు. సో ఇక్కడ మనకు మెయిన్గా కనపడేది ఏంటంటే హైదరాబాద్లో ఇంకా సిస్టమ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా కాలేదు. మన దగ్గర ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి మనకు పద్ధతులు అనుకోండి, అంటే మనకు ఆన్ గ్రౌండ్లో ప్రీ లాంచ్ సేల్స్ కానీ ఇటువంటి కూడా బిల్డర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ బయర్స్, కస్టమర్స్ కూడా అలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఏజెంట్స్ కల్చర్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. ఐటీ తదితర సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు బిజీ లైఫ్ వల్ల నేరుగా కొనుగోలు చేస్తున్న ఇంటికి సంబంధించిన ప్రాజెక్టును విజిట్ చేయలేకపోవచ్చు. అలాంటి వారికి ఆన్లైన్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి అన్నింటినీ వీడియో వాక్ త్రూ ద్వారా వీక్షించే సదుపాయాలన్నీ సంస్థలు కల్పిస్తున్నాయి. చెల్లింపులు సైతం ఆన్లైన్ ద్వారా చేసేయొచ్చు. అయితే ఆన్లైన్ ద్వారా స్థిరాస్తుల కొనుగోలుతో బ్రోకరేజీ ఆదా అవుతున్నప్పటికీ కొన్ని లోటుపాట్లు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
మధ్యవర్తి ద్వారా ఇళ్లు లేదా ఇంటి స్థలం కొంటే ఆ తరువాత అమ్మకందారునితో ఏమైనా సమస్య వస్తే మీడియేటర్ బాధ్యత వహిస్తాడు. కానీ ఆన్లైన్లో ఇళ్లు కొంటే మాత్రం ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కొనుగోలుదారులు, నిర్మాణదారులు మాత్రమే తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.